హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే చికెన్ కూర. ఈ చికెన్ కూర చాలా వెరైటీస్ చేస్తారు. చికెన్ గ్రేవీ అని, చికెన్ కుర్మా అని. అవి అయితే దోశ, పరోటా, చపాతీ వీటిల్లో వేసుకొని తినడానికి పనికి వస్తుంది, కానీ అన్నంలో వేసుకొని తినలేము. ఈరోజు మనం చేయబోయే మెథడ్ అన్నంలో వేసుకొని తినేటట్టు సింపుల్గా చికెన్ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఈరోజు మనం చేయబోయేది ఒక హాఫ్ కేజీ చికెన్ కూర. ఒక 100 ml ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఆనియన్ యాడ్ చేసుకుందాము. ఆనియన్ వెయిట్లో అయితే 1/4 కిలో వెయిట్, సైజులో అయితే 3 మీడియం సైజు ఆనియన్. ఒక 2 స్టార్ అని యాడ్ చేసుకుందాం. మనం ఈ 2 స్టార్ అని ఎందుకు యాడ్ చేసుకున్నామంటే పట్టా, లవంగం, ఏలకాయ ఇవి ఏం వేయట్లేదు. ఈ స్టార్ అనిలో వచ్చే ఫ్లేవరే సరిపోతుంది. అందులోనూ మనం అన్నంలో వేసుకొని తినేటట్టు చికెన్ కూర చేసుకుంటున్నాం కాబట్టి ఆ మసాలా అంతా అవసరం లేదు. ఆనియన్ని ఈ విధంగా 75% ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 30 సెకండ్లు వేగించుకుందాం. ఈ ఒక 30 సెకండ్లు వేగించుకొని సేమ్ కొలతలో పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. 100 గ్రామ్ తెల్లగడ్డలు, 100 గ్రామ్ అల్లం రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లం తెల్లగడ్డ పేస్ట్. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేగించుకుందాం. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 నిమిషం వేగించుకున్న తర్వాత 3/4 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఒక 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అది కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటా యాడ్ చేసుకుందాము. సైజులో అయితే 4 మీడియం సైజ్ టమాటా, వెయిట్లో అయితే 1/4 కిలో వెయిట్. టమాటా యాడ్ చేసి బాగా కలుపుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. టమాటా బాగా ఉడికేంత వరకు ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాలు టమాటా అంతా ఉడికేంత వరకు నీట్గా ఉడికించుకున్నాము. ఈ టైంలో చికెన్ యాడ్ చేద్దాం. 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకుందాం. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోండి. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకుందాం. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ యాడ్ చేసుకుందాము. మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయవద్దు. ఒక 300 ml వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే 1/2 కేజీ చికెన్ కాబట్టి 300 ml వాటర్ కరెక్ట్గా సరిపోద్ది. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా నీళ్ళగా అయిపోద్ది, కూర బాగుండదు. ఒక 300 ml చాలు. వాటర్ యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు తెల్లిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేద్దాం. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాము. కూర మొత్తం నీట్గా తెల్లుతుంది. ఈ టైంలో మూత ఓపెన్ చేసి చూసుకొని
ఒకసారి కలుపుకొని ఒకసారి లైట్గా కలుపుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి 15 నిమిషాలు అలాగే వదిలేద్దాం. ఈ విధంగా మాంసాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల చాలా సాఫ్ట్గాను మెత్తగాను ఉంటుంది మనకి తినేటప్పుడు. అదే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కొంచెం రఫ్గా ఉంటుంది, తినేటప్పుడు గట్టిగా తగులుతుంది మనకి తినేదానికి. ఏ మాంసమైనా సరే ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కనుక ఉడికించుకుంటే కుక్కర్ వాడాల్సిన అవసరం లేదు. నీట్గా మాంసం మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇదే విధంగా లో ఫ్లేమ్లోనే మీరు కూడా ఉడికించుకోండి. 15 నిమిషాలుగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాము. మధ్య మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికించుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. చాలా నీట్గా వచ్చింది చికెన్ కూర. ఇప్పుడు లాస్ట్గా ఒక ½ టేబుల్ స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి నీట్గా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం తెల్లనిచ్చి దింపేద్దాం. మనం చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి తెల్లనిచ్చి దింపుకుంటే చాలు. నీట్గా రెడీ అయిపోయింది చికెన్ కూర. చికెన్ కూర చాలా నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఎలా ఉందో చూద్దాం. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.